హలో అండి, నేను ఆశాదీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వంకాయ అయితే మన గార్డెన్లో హార్వెస్ట్ చేసుకున్నాం కదా. ఈ వంకాయతో ఒక మంచి రెసిపీని అయితే షేర్ చేస్తానని చెప్పాను కదా. సో ఇవాళ ఈ వంకాయతో ఒక మంచి పెరుగు పచ్చడి అయితే చూపించబోతున్నాను. రెసిపీ చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మళ్ళీ చేసుకొని తినాలనిపించేలా ఉంటుంది. ప్రాసెస్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం పెరుగు పచ్చడి రెడీ చేసుకోవాలన్నమాట. దానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వెల్లుల్లిపాయలని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తీసుకునే క్వాంటిటీని బట్టి, మీరు తినే స్పైసీ లెవెల్ని బట్టి కొన్ని ఎండుమిరపకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. వన్స్ ఇదంతా మనకి ఫ్రై అయ్యాక ఆనియన్స్ని మనం చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అవి కూడా కొంచెం మగ్గాక కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇలా రెడీ అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న పెరుగులో ఇది యాడ్ చేసుకోవాలన్నమాట. పెరుగు మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. పెరుగులో కూడా కొంచెం సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఈ తాలింపునంతా అందులో వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వంకాయ మ్యారినేషన్ కోసం కొంచెం ఉప్పు, పసుపు, కారం, కసూరి మేతి, అలాగే ధనియా పౌడర్, జీరా పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ మ్యారినేషన్ ప్రాసెస్లో మనకి ఏది ఇష్టమైతే మనం యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇందులో శనగపిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ శనగపిండిని అవాయిడ్ చేశాను. సో ఇట్లా కొంచెం ఇవన్నీ యాడ్ చేసుకొని దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. సో ఆయిల్ యాడ్ చేసుకొని బాగా పేస్ట్ లాగా మనం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పెద్ద వంకాయని అయితే బాగా వాష్ చేసుకొని మనం స్లైసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ స్లైసెస్ అయితే మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి అవి మనం కుక్ చేసినప్పుడు బాగా ఈజీగా కుక్ అయిపోతూ ఉంటాయి. వంకాయ చూసారు కదా, ఇంత పెద్దగా ఉన్నా చాలా లేతగా ఉంది. కట్ చేసినప్పుడు మనకి లోపల సీడ్ అయితే ఇంకా ఏమీ ఫామ్ అవ్వలేదన్నమాట, చాలా లేతగానే ఉంది. ఇక్కడ చూపించిన విధంగా స్లైసెస్ని అన్నీ కట్ చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. సో అన్నీ కట్ చేసుకున్నాక మళ్ళీ ఈచ్ స్లైస్లో లోపల మనం ఇట్లా ఘాట్లులాగా మనం పెట్టుకుంటే మనం పెట్టే మసాలా కూడా దానికి బాగా పట్టి టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. సో ఇట్లా అన్నిటికీ ఇట్లా లోపల గీతల్లాగా పెట్టుకొని మనం పక్కన పెట్టుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న స్లైసెస్కి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మ్యారినేషన్ని బాగా అప్లై చేసుకోవాలి. అన్నీ అప్లై చేసుకొని ఇట్లా పక్కన పెట్టుకోవాలన్నమాట. మ్యారినేషన్లో మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే మనం ఆ మ్యారినేషన్ అనేది ఈజీగా మనకి ముక్కలకి పడుతుందన్నమాట. లేకపోతే అది పొడి పొడిగా ఉండి మన ముక్కలకి మ్యారినేషన్ అంటుకోదన్నమాట. సో అందుకు కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని ఆ మ్యారినేషన్ని బాగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న స్లైసెస్ని ఫ్రై చేయడానికి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇట్లా మనం ఒక్కొక్క స్లైసెస్ని మనం యాడ్ చేసుకోవాలి. అన్నీ ఒకసారి యాడ్ చేసుకోకుండా ఆ ప్యాన్కి ఎన్ని సరిపోతాయో అన్నీ మాత్రమే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వంకాయ అయితే మన ఇంట్లో పెరిగిన వంకాయ కదా, సో ఈజీగా కుక్ అయిపోతుంది, అంత లేతగా ఉందన్నమాట. సో రెండు వైపులా మనం ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. స్లైసెస్ని మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుతూ రెండు వైపులా మంచిగా మనకి కుక్ అయ్యేలాగా స్లైసెస్ని ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇలా పీసెస్ అన్నీ ఫ్రై అయ్యాక ఈ పీసెస్ అన్నీ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పెరుగులో యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకున్నాక మనం పెరుగుని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకుంటే ఈ పీసెస్ అన్నీ ఆ పెరుగులో సోక్ అయ్యి మనకి చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేశాక ఒక 10 మినిట్స్ వెయిట్ చేస్తే మన వంకాయ పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో మనం ఈ వంకాయ పెరుగు పచ్చడి వేసుకొని పక్కనే ఈ మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ వంకాయ స్లైసెస్ని కూడా మనం పెట్టుకొని తింటే టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అదిరిపోతున్న టేస్ట్. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ శ్రమ పడక్కర్లేదు కూడా. మన ఇంట్లో పెంచుకున్న వాటితో మనం రెసిపీ చేసుకుంటే ఆ టేస్ట్ అయితే
చాలా అమృతంలాగా ఉంటుందన్నమాట. ఈ వంకాయ పెరుగు పచ్చడి మాత్రం టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని ఇలాగే తింటారు. ఈ వంకాయ పెరుగు పచ్చడి నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.